చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 ఈ భూమి మీద అనేక మంది పుడుతుంటారు. ఎక్కడ పుట్టారో ఎక్కడ గిట్టారో కూడా తెలియకుండానే పోతుంటారు. కానీ కొందరు మాత్రం చరిత్ర సృష్టిస్తారు. వారు లేకున్నా కొన్ని తరాల వరకు వారి గురించి చెప్పుకుంటూనే ఉంటారు. ప్రజల గుండెల్లో వారి స్థానం ఆ స్థాయిలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో అటువంటి వారిలో ఒకడు స్వర్గీయ వంగవీటి మోహన రంగ. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వంగవీటి మోహన రంగ 1947 జూలై 4న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో వంగవీటి సీతారామయ్య, వంగవీటి సావిత్రమ్మలకు జన్మించారు. వంగవీటి మోహన రంగకు 4 అన్నలున్నారు. వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభనాచలపతిరావు, వంగవీటి రాధాకృష్ణారావు. వంగవీటి మోహన రంగ భార్య పేరు రత్నకుమారి. రంగాకు కుమారుడు రాధాకృష్ణ, కుమార్తె వంగవీటి ఆశా కిరణ్లు ఉన్నారు. తన అన్నయ్య వంగవీటి రాధాకృష్ణ సీనియర్ మరణం తర్వాత వంగవీటి రంగ ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఆయన రాజకీయ జీవితం 1981లో ప్రారంభమైంది. రంగ విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. రంగ 1985లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. రంగ ప్రజా జీవితంలోకి రాకముందు నుంచే పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేవారు. కష్టంలో ఉన్నవారు ఏ సమయంలో అయినా ఇంటి తలుపు తట్టినా నేనున్నానంటూ సహాయం చేసేవారు. దీంతో వంగవీటి రంగ కుల మతాలకు అతీతంగా అందరినీ ఆదరించే మహానాయకుడిగా ఎదిగారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి. ఆ సంఘాలలో అన్ని కులాల వారు ఉండేవారు. రంగ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1988 జూలై 10న నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్రను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కలుసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా రంగా ప్రభంజనం వీచింది. దానితో ఉలిక్కిపడ్డ ప్రత్యర్థులు రంగాను ఎలాగైనా ఆపాలని చూశారు. అయితే ప్రజల అండ మెండుగా ఉన్న రంగాను వారు ఏమీ చేయలేకపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రంగాను అనేక విధాలుగా వేధించారు. తన హత్యకు కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే పోలీసులు మరికొంతమంది తనను ఇబ్బంది పెడుతున్నారన్న విషయం రంగా తెలుసుకున్నారు. అయినప్పటికీ ప్రజలతో మమేకమవ్వటం మానలేదు, ప్రజలకు సహాయం చేయటం మానలేదు. చివరకు తన నియోజకవర్గంలోని గిరిపురం నివాసితులకు భూమి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బందరు రోడ్లోని తన నివాసం సమీపంలో రంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు రంగా ఎదుగుదలను చూడలేక కొన్ని అరాచక శక్తులు వంగవీటి రంగాపై 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున మోహన రంగా శిబిరంపై దాడి చేసి రంగాను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వంగవీటి రంగా హత్య తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్ర అట్టుడికిపోయింది. పెద్ద ఎత్తున అల్లర్లు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. అనేక మంది చనిపోయారు. రంగా చనిపోయి నేటికి 37 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ప్రజలు తమ నేతను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రజానేతగా, పేద బడుగు బలహీన వర్గాల నేతగా రాష్ట్ర ప్రజలకు గుర్తుండిపోతారు స్వర్గీయ వంగవీటి మోహన రంగ. స్వర్గీయ వంగవీటి మోహన రంగ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్.